అపోస్తులు అంటే దాని కొరకే కదా, వాళ్ళకి అధికారం ఇచ్చాడంట. ఏం అధికారం ఇచ్చాడు అంటే, మీరు మనకు మత్తయి సువార్తలో లూకా సువార్తలో మనం చూస్తాం, మీరు లోకంలోనికి వెళ్ళి కదా ఏం చేయాలంట, రోగులను స్వస్థపరచుడి, వాళ్ళకు సువార్త ప్రకటించుడి, వాళ్ళకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంన మీరు బాప్తిసం ఏమంటున్నాడు కదా. రోగులను స్వస్థపరచాలా, అపవిత్రాత్మల నుండి వాళ్ళకి విడుదల కలిగజేయాలా, అన్నింటిపైన వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన యొక్క పిలుపులో మనల్ని కూడా దేవుడు ఒక అంగంగా చేసుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఈ లోకం నుండి పిలిచిన దేవుడు మనకు కూడా కొన్ని అప్పగిస్తా వస్తాడు. ఏం అప్పగించాడంటే అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. ఏం అధికారము అంటే, నువ్వు కూడా ఈ లోకంలోనికి పోవాలా, నీ ద్వారా అద్భుతాలు జరిగించబడాలా, నీ ద్వారా సంఘాలు స్థాపించబడాలా, బాప్తిజం